హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15. ఆ రోజులో జరిగిన విషయాలు, ఎవరెవరు ఏ పదవిలో ఉన్నారనే దాని మీద మనకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో 1947 ఆగస్టు 15 నాటికి మనకు స్వాతంత్రం వచ్చింది. ఆనాడు స్వాతంత్రం వచ్చింది. అయితే 1947 ఆగస్టు 15 నాటికి ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు? ఈ క్వశ్చన్. వరల్డ్ మోస్ట్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో 1947 ఆగస్టు 15. ఓకే, ఎవరు అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈయన 7వ నిజాం, అసబ్జాహీ వంశం. అసబ్జాహీ వంశం. ఓకే, సో 7వ నిజాం అసబ్జాహీ వంశం లేదా చివరి నిజాం అంటారు. సో ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చినానికి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇదొక ప్రత్యేకత. సో ప్రపంచ ప్రత్యేకత. ఓకే, ఈయన యొక్క కాలం వచ్చేసి 1911 to 1948 వరకు ఈయన రూల్ చేశాడు. సో అలాగే 1948 సెప్టెంబర్ 13 నుండి 17 వరకు ఏంటి ఆపరేషన్ పోలో జరగడం వల్ల ఏమైందంటే హైదరాబాద్ అనేది ఇండియాలో కలిసింది. అలా కలిపిన ఘనత ఎవరిదంటే మనకు ఎస్పి పటేల్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఇక రెండోది వచ్చేసి 1947 ఆగస్టు 15 నాటికి భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? భారతదేశ గవర్నర్ జనరల్ లేదా వైస్రాయి ఎవరు అంటున్నాడు. వైస్రాయి ఎవరంటే లార్డ్ మౌంట్ బాటన్. లార్డ్ మౌంట్ బాటన్. ఈయన హయాంలోనే ఇండియా పాకిస్తాన్ గా విడిపోయింది. విడగొట్టింది ఎవరంటే ఈయననే, లార్డ్ మౌంట్ బాటన్. ఓకే, సో చివరి వైస్రాయి లేదా ఏమంటాం చివరి గవర్నర్ జనరల్, బ్రిటిష్ గవర్నర్ జనరల్. ఈయన తర్వాత ఎవరు వచ్చారంటే రాజాజీ లేదా రాజగోపాలాచారి వచ్చారు. ఓకే, 1952 వరకు. ఓకే, సారీ 50 వరకు. ఓకే, ఇవి చూసుకోండి ఒకసారి. లార్డ్ మౌంట్ బాటన్ అనేది చూసుకోండి అమ్మా. ఇక తర్వాత 1947 ఆగస్టు 15 నాటికి బ్రిటన్ ప్రధాని ఎవరు అంటే క్లెమెంట్ అట్లీ. బ్రిటన్ పిఎం. పిఎం ఎవరంటే ఎవరమ్మా? క్లెమెంట్ అట్లీ. బ్రిటన్ పిఎం. ఏ పార్టీ అంటే లేబర్ పార్టీ. మా అడుగుతున్నాడు, చాలా సార్లు అడుగుతున్నాడు. ఏ పార్టీ? లేబర్ పార్టీ. ఎస్, ఏ పార్టీ చెందినవాడు అంటే లేబర్ పార్టీకి చెందినవాడు. ఎవరు? క్లెమెంట్ అట్లీ, బ్రిటన్ పిఎం. ఓకే, ఈ టైం నాటికి. అలాగే 1947 ఆగస్టు 15 నాటికి కింగ్ ఎవరంటే బ్రిటన్ కింగ్ ఎవరంటే కింగ్ జార్జ్ 6. కింగ్ జార్జ్ 6. ఎందుకు చెప్పాలి ఇవన్నీ అంటే వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే ఉండేది ఇండియా. సో అందుకే ఈ 2 పాయింట్లు మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. క్లెమెంట్ అట్లీ పేరు, తర్వాత కింగ్ జార్జ్ 6. సార్ క్లెమెంట్ అట్లీ గురించి ఎక్కువ సార్లు అడుగుతున్నాడు. ఓకే, సో ఏ పార్టీ అంటే లేబర్ పార్టీ అనేది చూసుకోండి ఒకసారి. ఓకే, ఇక 1947 ఆగస్టు 15 నాటికి సో అప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి. ఓకే, ఎప్పటి వరకు 1947 నుండి 1964 మే 27 అదిన చనిపోయాడు. సో నెహ్రూ గారు ప్రధానమంత్రి. సో అయితే నెహ్రూ గారి పుట్టినరోజు వచ్చేసి నవంబర్ 14 కాబట్టి చిల్డ్రన్స్ డే అంటారు. చిల్డ్రన్స్ డే అంటారు. జాతీయ బాలల దినోత్సవం, బాలబాలికల దినోత్సవము. ఎందుకంటే ఒకనొకప్పుడు ఈయన తన పిల్లలను దూరమయ్యాడు. రాజకీయ బిజీ షెడ్యూల్లో ఈయన తన పిల్లల అయిన ఎవరు ఇందిరాగాంధీకి దూరం అయ్యారు. కాబట్టి పిల్లలు ఇష్టం కాబట్టి ఈయన యొక్క బర్త్డేను వచ్చేసి నవంబర్ 14 చిల్డ్రన్స్ డేగా, నేషనల్ చిల్డ్రన్స్ డేగా ప్రకటించారు. అలాగే వరల్డ్ చిల్డ్రన్స్ డే ఎప్పుడు? జూన్ 1. వరల్డ్ చిల్డ్రన్స్ డే, ప్రపంచ బాలబాలికల దినోత్సవం ఎప్పుడు అంటే జూన్ 1. అలాగే వరల్డ్ మిల్క్ డే కూడా మనకు జూన్ 1 వస్తుంది కాబట్టి చూసుకోండి. ఓకే, ఇక 1947 ఆగస్టు 15 నాటికి మన ఉప ప్రధాని ఎవరు? ఉప ప్రధాని ఎవరంటే ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈయన 1940 నుండి 1950 వరకు ఈయన ఉప ప్రధాని మరియు కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేశారు. ఉప ప్రధాని మరియు కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేశారు. కాబట్టి ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ ఎస్వి పటేల్ గారి బర్త్డే వచ్చేసి అక్టోబర్ 31 కాబట్టి రాష్ట్రీయ ఏకతా దివస్ అంటారమ్మా.
రాష్ట్రీయ ఏకతా దివస్, జాతీయ సమైక్యతా దినోత్సవం అంటారు. ఏమంటాము? జాతీయ సమైక్యతా దినోత్సవం. కాబట్టి 1947 ఆగస్టు 15 నాటికి మనకు కీలకమైన పాయింట్. కాబట్టి ఇక్కడ ఈ ప్రముఖుల గురించి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మనకు ఇండియన్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ పరంగా మనకు కంపల్సరీ అడిగే పాయింట్స్ కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.